ఏసీలో వండుకుంటా ఈ వర్షానికి ఎక్కడో ఇల్లు గోల కొట్టి ఉంటే వాళ్ళు 60 లక్షలని ఏడ్చుకుంటున్నారు. నువ్వైతే మంచి ఏసీ రూమ్లా బిల్డింగుల్లా ఏడానో పైన లేసుకుంటా పోసుకుంటా కోట్లు ఖర్చు పెడతావు. అదే ప్రజలకు పెట్టరాదు, అదే ప్రజల కన్నీరు దూరం రాదు, అదే బీదోళ్ళ కన్నీరు దూరం రాదు. దేశానికి ఒక మంచి చేయాలి. దేశానికి మంచి చేస్తానన్న వ్యక్తులు రాజకీయాలు ఎవ్వరే కానీ ముఖ్యమంత్రే కానీ మంచి చేయాలి. నువ్వు మోడీ ఇలా ఆడ లేకుంటే ఇవాళ ఈడ మనం ప్రశాంతంగా ఆడపిల్లలు గీ మాత్రమే తిరుగుతాడు. అదే బీజేపీ ఇక్కడ ఉంటే బీజేపీని ఎంతమంది నిలదీదురో అది తెలుసా? ఎందుకంటే బీజేపీ కావాలని తెచ్చుకుర్రమ్మా. ఇదేంది దేశానికి ఇలా జరుగుతుందని మరి కాంగ్రెస్ని ఎవరన్నా అడుగుతుర్రా? ఏంది ఈ అమ్మాయిలు ఇట్లా జరుగుతున్నా? ఏంది 5 సంవత్సరాల పిల్ల కాంచి 80 ఏళ్ళ ముసల్దాన్ని కూడా కామందులు వదిలిపెడతలేదు. మరి ఇది ప్రజలు గమనించాలి కదా. పోలీసు వాళ్ళు కూడా దీనికి మంచి చర్య తీసుకోవాలి కదా. ఆడవాళ్ళకు రక్షణ ఎక్కడుంది? కాంగ్రెస్ వచ్చినప్పుడే పోయింది. ప్రజలారా ఒక్కటి ఆలోచించండి. ఎందుకంటే బీజేపీ టీఆర్ఎస్ వచ్చినా మాకు ఓకే, బీజేపీ వచ్చినా ఇప్పుడు హరీష్ రావు గురించి వాళ్ళే ఒకళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళే మంత్రాలు సంతరాలు గింతరాలు అని కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మూసుకొని ఎక్కడోళ్ళు అక్కడే కూర్చోవాలని కోరుకుంటున్నా. ప్రకాశ రాజుని ఈ మోడీ గారు మరి ఎక్కడ కళ్ళు మూసుకొని ఉంటున్నారు. వాడిని ఎప్పుడూ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆధార్ కార్డులో 5 ఉన్నప్పుడే అరెస్ట్ చేయాలి. వాడిని ఎక్కడో కూర్చోబెట్టాలి. జైల్లో పెడితే వాడికి బుద్ధి వచ్చి ఇంకోసారి మన దేశాన్ని మన దేవుళ్ళని మన సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటూ ఉంటారని ప్రజలకు ఇదొక్కటే కోరుతున్నా. బీజేపీల గురించి కూడా నేను మాట్లాడుతున్నా. వాడిని ఎమ్మటి అరెస్ట్ చేయండి. అవకాశాలు ఇవ్వద్దు ప్రకాశ రాజుకు. ఎందుకంటే నేను మొన్న కూడా వీడియోలలో చెప్పిన ప్రొడ్యూసర్లో కానీ డైరెక్టర్లో కానీ ప్రకాశ రాజు ఉంటేనే సినిమా నడుతుందా? ఇప్పుడు జలపతి బాబు ఒకప్పుడు మంచి హీరో, మంచి వ్యక్తి, మన తెలంగాణ బిడ్డే కదా ఆయన. మరి ఆయన ఉంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఇట్టుకొట్టిన సినిమాలు ఉంటారు. మరి మన జలపతి బాబు మన దేశం మనిషి, ఆయన తీసుకోండి. ఆయన ఎందుకు ప్రకాశ రాజా ఇల్లనుగా చెప్తారు? ఇక చేసేటోళ్ళు ఎవరు లేరా? మన తెలంగాణలో ఇంకెవరు లేరా? జలపతి బాబు ఎన్ని సినిమాల్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఒకళ్ళ జోలి పేరు ఒకళ్ళ గురించి కూడా ఇంత కూడా చేయడు. ఎందుకంటే జలపతి బాబు గురించి మనకు తెలుసు. మరి ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళందరూ ఎవరంటే చెప్పనా? ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వాళ్ళ ఆంధ్రోళ్ళు కదా, మన దేశ వాళ్ళు కాదు కదా. తెలంగాణలోనే తిడతారు, వాళ్ళ దేవుణ్ణే తిడతారు. మాకేందని వీళ్ళు తెచ్చుకుంటారు. ఎక్కడో చెన్నైలో బెంగళూరులో షూటింగులు చేసుకుంటారు, గమ్మునుంటారు. ఎందుకంటే ఆయన తెలంగాణ వాళ్ళు ఎవ్వరే కానీ ప్రకాశ రాజుని దూరం పెట్టాలి. ప్రకాశ రాజుని సినిమాలకే తొలగియాలి. ఎందుకంటే ఆడక్కలు కూడా 100 మంది రేపు రాబోతుండ్రు. ప్రకాశ రాజు చేసే వాక్యాలకు హిందువులు ఎవ్వరు ఊకోవట్లే. హిందువులకు ఎదుంకొది కొట్టే టైం కూడా ఉన్నదయ్యా.